ఓం ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ. ఓం తత్సవితుర్వరం రూపం జ్యోతిః పరస్య ధీమహి యన్నః సత్యేన దీపయే సత్యేన దీపయే. అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ డెత్ అండ్ రీబర్త్, మిస్టరీస్ ఆఫ్ డెత్ అంటే మృత్యు రహస్యాలు. అసలు మనకు మరణము ఎందుకు సంభవిస్తుంది? సరే, మరణం సంభవిస్తే మన చైతన్యము ఎలా ఉండాలి, దాన్ని మనము ఎలా ఎదుర్కోవాలి అన్నది. ఆ తర్వాత మరణించిన తర్వాత మనకు పునర్జన్మ అన్నది ఎప్పుడు వస్తుంది, గత జన్మల గురించి తెలుసుకోవటం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా, ఇవన్నీ విషయాల గురించి తెలుసుకుందాం. అయితే మనిషికి అన్ని భయాల కన్నా అత్యంత భయంకరమైనది మరణ భయం. ఇది మనం అందరం ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే మరణం అంటే మన శరీరం ఉండదు. ఒకసారి దాన్ని ఊహించుకున్నాము అంటే మన శరీరం ఉండదు అని, అది ఆ ఊహకే మనము భయపడిపోతాం. అందుకే మనలో చాలా మంది మరణం గురించి సాధ్యమైనంత వరకు ఆలోచించకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తారు, దాన్ని తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తారు ఆలోచన నుంచి. అయితే అలా ఉంటే అది ఎట్లాంటిదంటే, ఒక ఆస్ట్రిచ్ ఎలా అయితే ఎడారిలో ఇసుకలో తల దాచుకుంటే ప్రమాదం తప్పిపోతుంది అని అనుకుంటుందో, ఆ రకంగా మనం మరణం గురించి తెలుసుకోనంత మాత్రాన అది తప్పించుకోవటం అన్నది సాధ్యం కాదు. కాబట్టి దాని గురించి అసలు ఏంటి అది అన్నది తెలుసుకున్నప్పుడు మనకు దాన్ని ఎదుర్కొనే ధైర్యం కూడా వస్తుంది. అది చాలా ముఖ్యమైన విషయం. అసలు మనం మరణం గురించి ఎందుకు భయపడతాము అన్నది చూడాలి. అది ఏంటి, మన సొంత మరణం పట్ల ఉండే ఆందోళన, అంటే మన శరీరం ఉండదు అన్నది ఒకటి. ఇంకొకటి, మన ప్రియమైన వాళ్ళ మరణాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మన ప్రియమైన వాళ్ళు ఎవరన్నా వెళ్ళిపోతే ఇంకా వాళ్ళు మనకు కనిపించరు ఎప్పటికీ అన్నది ఒకటి. ఈ రెండు ముఖ్య కారణాలు. అయితే మనము ఇంతగా భయపడే మరణాన్ని మరి దాన్ని కూడా అద్భుతమైనదిగా, ఆనందమయమైనదిగా, ఉత్సాహభరితమైనదిగా మార్చుకోవచ్చు. అది ఎప్పుడు అంటే మనిషికి తన ఆత్మ పట్ల అవగాహన ఉన్నప్పుడు. అప్పుడు ఈ ప్రమాదాన్ని మనం ఒక సాధనంగా మార్చుకోగలుగుతాం. ఎప్పుడు మన అంతరాత్మ గురించి తెలుసుకున్నాం, మనలో అంతరాత్మ అన్నది ఉంది అన్నది ఆ స్పర్శ మనకు కలిగినప్పుడు. దీనికి ఉదాహరణ మనకు భాగవతంలో పరీక్షిత్ మహారాజు కథ ఉంది. పరీక్షిత్ మహారాజు చాలా గొప్పవాడు, చాలా ఉత్తముడు. అలాంటి వాడే అప్పుడప్పుడే కలియుగం ప్రవేశిస్తూ ఉంటుంది, కలి ప్రవేశిస్తూ ఉంటాడు. ఆయన ఒకసారి వేటకు వెళ్తాడు. వేటకు వెళ్ళినప్పుడు దాహం వేస్తుంది. దాహం వేస్తే అక్కడ ఒక ఆశ్రమం ఉంటుంది, ఓ పర్ణశాల. అక్కడ శమీక మహర్షి ధ్యానం చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఈయన వెళ్ళి ఆ మహర్షిని దాహం వేస్తుంది, మంచినీళ్ళు అడుగుతాడు. అంటే ఆయనేమో పూర్తి ధ్యానంలో ఉంటాడు కాబట్టి ఇతనికి ఏమి సమాధానం ఇవ్వడు, కళ్ళు మూసుకునే ఉంటాడు. అప్పుడు ఈయనకు మహారాజు కదా, మామూలుగా అయితే ఆ రకంగా ఆయన రియాక్ట్ కాడు. కానీ అప్పుడే ఆ కలి ప్రవేశించాడు కాబట్టి ఆయన మనసులో కూడా ఒక దురాలోచన అన్నది ప్రవేశించింది. అక్కడే చచ్చిపడి ఉన్న ఒక పామును తీసి ఆయన మెడలో వేస్తాడు, ఋషి మెడలో వేస్తాడు. దానికి కూడా ఆయన ఋషి కదలడు, అలాగే ఉంటాడు. ఇంకా వేసేసి వెళ్ళిపోతాడు ఈయన పరీక్షిత్ మహారాజు. తర్వాత ఏమైతే అక్కడ చూసిన వాళ్ళు కొంతమంది, ఆయన కొడుకు శృంగి ఉంటాడు, ఆయన కొడుక్కి చెప్తారు, ఇలా మీ నాన్న మెడలో ఈ రకంగా చచ్చిపోయిన పామును వేశారు అని చెప్పి. అతను కూడా గొప్ప తపస్వి, కుమారుడు కూడా. అతనికి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి పరీక్షిత్ మహారాజుకు శాపం ఇస్తాడు. ఏం శాపం ఇస్తాడంటే, వారం రోజుల్లో, ఇప్పటి నుంచి ఆ రోజు నుంచి వారం రోజుల్లో ఏ చచ్చిన పామునైతే వేసాడో అదే పాము కాటుతో మరణిస్తాడు అని శాపం ఇస్తాడు. సరే, వచ్చిన తర్వాత తండ్రికి చెప్తే తండ్రి కొడుకుని మందలిస్తాడు. ఆయన చాలా గొప్ప రాజు, అంత చిన్న విషయానికి నువ్వు ఇంత శాపం ఇస్తావు, మనం అంత గొప్ప మహారాజును పోగొట్టుకుంటాము అది అని.
ఇది నెమ్మదిగా పరీక్షిత్ మహారాజుకు తెలుస్తుంది ఈ విషయం. వారం రోజుల్లో చనిపోతాను అని. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన వేరే దేని గురించి ఆలోచించడు. ఈ వారం రోజుల్లో నాకున్నది వారం రోజులు. నా కళ్ళ ముందు వారం రోజుల్లో నేను మరణిస్తాను. ఈ వారం రోజుల్లో నేను చేయాల్సిందేంటి? ఆత్మ సాక్షాత్కారం, సెల్ఫ్ రియలైజేషన్ అనేది నేను సాధించాలి అని అప్పుడు శుక మహర్షి, వ్యాస మహర్షి కొడుకు శుక మహర్షి, ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరికి బోధించిన వాడు ఒక పరీక్ష దగ్గరకు వచ్చి మహాభాగవతాన్ని, భాగవతం మనకు అలాగే వచ్చింది, భాగవతాన్ని 7 రోజులు చెప్పించుకుంటాడు ఆయనతో. ఆ 7 రోజుల తర్వాత అంటే మహాభాగవతం అంటే మనకి హరిభక్తి అంత, హరినామము, హరిభక్తి, హరికథలు, సృష్టి రహస్యము అన్నీ ఉంటాయి భాగవతంలో. అవన్నీ తెలుసుకున్న తర్వాత 7వ రోజు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు పరీక్షిత్ మహారాజు. అంటే మనకు మరణం వస్తుంది అని తెలిసినప్పుడు మనము ఎలా ఎదుర్కోవాలి అన్నదానికి ఇది గొప్ప ఉదాహరణ. మనం ఎంతసేపు మరణం వస్తుంది అంటే మన పిల్లలకి ఏమైపోతుందో, పిల్లలకి అన్ని రాయించామా లేదా, ప్రాపర్టీస్ రాయించామా, జాగ్రత్తలు చెప్పామా, లేకపోతే వీళ్ళు మనం వెళ్ళిపోయినాక ఏం అవస్థలు పడతారు, ఇవన్నీ ఆలోచిస్తాం. అది కాదు మనం ఆలోచించాల్సింది. మనకు సెల్ఫ్ రియలైజేషన్, భగవంతునితో అనుసంధానం అన్నది ఎలా సాధించగలం. అది పరీక్షిత్ మహారాజుకు 7 రోజులని తెలిసింది కాబట్టి 7 రోజుల్లో మనకు చాలా సమయం ఉంది, చాలా కాలం ఉంది మనకు ఇదంతా సాధించడానికని. కాబట్టి మరణంతో కూడా ఒక అందమైన విషయాన్ని మనం సృష్టించవచ్చు అన్నది మనం తెలుసుకోవాలి. మరణానికి భయపడకుండా, దాని గురించి ఆందోళన చెందకుండా ఉంటే ఏ అపవిత్రత లేకుండా మరణించడం సాధ్యమవుతుంది. ఇక్కడ అపవిత్రత అంటే ఏంటంటే మనం భయపడ్డం అన్నదే ఒక పెద్ద నెగిటివిటీ, అదే పెద్ద అపవిత్రత. కాబట్టి మనం దానికి భయపడకుండా ఉంటే ఎలాంటి అపవిత్రత, ఎలాంటి నెగిటివిటీ లేకుండా మనం మరణించడం సాధ్యమవుతుంది. భయపడకుండా ఉంటే సమయం వచ్చినప్పుడు చిరునవ్వుతో తల ఎత్తి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పగలుగుతాం. మన జీవితాన్ని ఉత్తమంగా ఉపయోగించుకోవాలనే సంకల్పం మనలో ఉంటే నా లక్ష్యం నెరవేరే వరకు, చివరి క్షణం వరకు నేను ఇక్కడే ఉంటాను అని అంటాం. ఇప్పుడు కొంతమందిని చూస్తూ ఉంటాం, మరణం దగ్గరికి వచ్చినప్పుడు కూడా అద్భుతమైన ధైర్యాన్ని ప్రదర్శిస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అంతా ఆదర్శాలలో జీవిస్తారు, అన్నింటిలో కూడా ఆదర్శాన్నే చూస్తారు. కాబట్టి ఒక ఉన్నత లక్ష్యం కోసం, ఉన్నత ఆదర్శం కోసం మనం జీవిస్తున్నప్పుడు ఆ మరణం గురించిన ఆలోచన ఉండదు, దాని గురించిన భయం అంతకన్నా ఉండదు. ఎవరైనా మరణించాల్సిన సమయం వచ్చినప్పుడు మరణిస్తారు, ఆ సమయం రానప్పుడు మరణించరు. మనము ప్రాణాపాయంలో ఉన్నప్పటికీ అది మన మరణ ఘడియ కాకపోతే చనిపో మనం. అదే ఒకవేళ మనం అన్ని ప్రమాదాల నుంచి బయటపడి ఎంతో జాగ్రత్తగా సురక్షితంగా ఉన్నా కూడా మన కాలికి ఒక చిన్న దెబ్బ తగిలినా కూడా అది మనల్ని చంపడానికి సరిపోతుంది. ఎందుకంటే ఆ సమయం ఆసన్నమైంది కాబట్టి. కాబట్టి భయపడటం వల్ల ఎలాంటి ప్రయోజనము లేదు, మరణానికి భయపడటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. మనం చేయగలిగేది ఏమంటే అది ఒక అనివార్యమైన వాస్తవం. ప్రతి ఒక్కరూ మరణించడం అన్నది తప్పనిసరి, కాబట్టి మేము దాన్ని అంగీకరిస్తున్నాము అని చెప్పగలిగే చైతన్య స్థాయికి మనం ఎదగాలి. దీనికంటే ఇంకా మెరుగైన మార్గం ఏంటి అంటే, ఈ శరీరం నేను కాదు, నేను అంతరాత్మను అని పదే పదే మనకు మనం చెప్పుకుంటూ ఉండాలి. మనం అంటే ఈ శరీరం కాదు, మన మనసు, ప్రాణము, శరీరం ఇవి కాదు. మనం అంటే మన లోపల ఉంది అంతరాత్మ. మనకు ఏదో పేరు ఉంటుంది, ఏదో అడ్రస్ ఉంటుంది, ఇంకేదో వయసు ఉంటుంది, క్వాలిఫికేషన్, ఇదంతా మనం కాదు. మనం అంటే ఏంటి? మన లోపలున్న అంతరాత్మ. ఇది మనం పదే పదే మనకు చెప్పుకోవాలి. అలాగా అంతరాత్మ అన్వేషణలో పడాలి. సైకిక్ బీయింగ్ని ఎలాగా మనం టచ్ చేయడం, ఎలాగా అంతరాత్మను స్పర్శించడం, ఎలాగా ఇలాంటి సాధనల్లో పడాలి. అప్పుడు మనము మన అంతరాత్మను కనుక్కున్నప్పుడు తక్షణమే మనకు అమరత్వ అనుభూతి కలుగుతుంది. అంటే మన అంతరాత్మ కంటిన్యూ అవుతుంది, శరీరమే నశిస్తూ ఉంది, అంతరాత్మ కంటిన్యూ అవుతున్నప్పుడు మనం దేనికి భయపడాల్సి ఉంది? మళ్ళీ కొత్త శరీరం వస్తుంది, కొత్త జన్మ వస్తే కొత్త శరీరం వస్తుంది. మన శరీరం నశించినా కూడా మన అంతరాత్మ కంటిన్యూ అవుతుంది అన్నది కూడా అప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు మన బూట్లు చిల్లులు పడి పాతవైపోయినాయి, వాటి కోసం ఏడవం, వాటిని పక్కన పడేస్తాము. అలాగే అంతరాత్మ తన పని కోసం ఈ శరీరాన్ని తీసుకుంది. అంతరాత్మకి శరీరం కావలసి వచ్చింది, తీసుకుంది, ఆ అనుభవాలను పొందింది. ఆ అనుభవాలన్నింటినీ అయిపోయిన తర్వాత ఆ శరీరాన్ని వదిలేస్తుంది. ఇంకో కొత్త శరీరం కావాల్సి వస్తుంది, ఆ కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అన్నట్టుగా మనిషి పాత బట్టలను విడిచేసి కొత్త బట్టలను ఎలా స్వీకరిస్తాడో
అలాగే అంతరాత్మ పాత శరీరాన్ని విడిచేసి నూతన శరీరాన్ని పొందుతుంది. ఇది మనము ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, పదే పదే అనుకోవాలి. పాత బట్టలను వదిలేసినప్పుడు మనం ఏం బాధపడం. అలాగే ఈ శరీరం కూడా పాతదైపోయింది. ఏజ్ వచ్చింది, దానికి పాతదైపోయింది, దాన్ని వదిలేస్తాము. దాన్ని వదిలేసి ఆ తర్వాత కొత్త జన్మ వస్తుంది. కొత్త జన్మ వచ్చినప్పుడు నూతన శరీరం వస్తుంది. ఆ కొత్త జన్మ ఏంటి? కొత్త జన్మకు మనకు కంటిన్యూ అయ్యేది ఏంటి? మన శరీరం, ఈ శరీరం కంటిన్యూ కాదు. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మన అంతరాత్మ మాత్రమే కంటిన్యూ అవుతుంది. మనం అంతరాత్మతో ఏవైతే ఎక్స్పీరియన్సెస్ పొందుతామో, ఏమేమి సాధనలు చేస్తామో, అవన్నీ కూడా నెక్స్ట్ జన్మకు కూడా, జన్మ జన్మలకు కూడా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. కాబట్టి మనము ఈ ప్రజ్ఞతో, అంటే ఇక్కడ మరణ ప్రసక్తి అన్నదే లేదు. నా శరీరానికి మరణమే తప్ప నాకు మరణం కాదు. ఎప్పుడు నేను అంతరాత్మ అయినప్పుడు నాకు మరణం అన్నది లేదు అనే ప్రజ్ఞ మనకు సిద్ధించినప్పుడు అదే అమృతత్వం, అదే ఇమ్మటాలిటీ. ఇది జనన మరణ రాహిత్యం కంటే అధికం. జనన మరణ రాహిత్యం కంటే ఇంకా ఎక్కువ. ఇలాంటి ప్రజ్ఞను తెలుసుకోవాలని నచికేతుడు యమధర్మరాజు ఎన్ని ఆశలు చూపినా కూడా లొంగడు. ఇది మనకు నచికేతుని కథ కఠోపనిషత్తులో వస్తుంది. వెళ్ళి యమధర్మరాజు దగ్గర తలుపు దగ్గర వెళ్ళి నిలబడతాడు. 3 రోజులు వెయిట్ చేస్తాడు. యమధర్మరాజు ఆయన బ్రాహ్మణ కుమారుడు, అతని వెయిట్ చిన్న పిల్లవాడు, 7-8 ఏళ్ల పిల్లవాడు. వెయిట్ చేయించినందుకు యమధర్మరాజు వచ్చేసి అతన్ని లోపలికి తీసుకెళ్ళి అతనికి అన్ని ఇవి చేసేసి, అన్ని అంటే సౌకర్యాలు, అన్ని సేవలు చేసి, ఆ తర్వాత అతిథి మర్యాదలు చేసి, ఆ తర్వాత 3 వరాలు కోరుకోమంటాడు. కోరుకోమంటే మొదటి వరము ఇస్తాడు, రెండవ వరము ఇలాగే యోగాగ్ని గురించి అడుగుతాడు, అది కూడా ప్రసాదిస్తాడు. 3వ వరంగా అమృతత్వం గురించి అడుగుతాడు. ఇది సరే దేవతలకు కూడా లేనిది, ఎందుకంటే దేవతలకి చావు అనేది ఉండదు. వాళ్ళకి తెలియదు, వాళ్ళు చావును అధిగమించినట్టు కాదు, వాళ్ళకి సహజంగానే చావు లేదు. కాబట్టి వాళ్ళకి ఆ చావు గురించి తెలియదు. కానీ నేను తెలుసుకోవాలి ఈ చావు గురించి. ఇది ఏంటి? దీని తర్వాత మనుషులు మరి ఉంటారు అంటారు, కొంతమంది పోతారు అంటారు. ఏది ఉంటుంది, ఏది పోతుంది అని అడిగినప్పుడు తప్పనిసరిగా యమధర్మరాజు ముందు రకరకాలుగా ఆశలు చూపుతాడు నచికేతుడికి. నీకు మంచి గుర్రాలు ఇస్తాను, కన్యలను ఇస్తాను, డబ్బులు ఇస్తాను, సంపదలు ఇస్తాను, రాజ్యాలు ఇస్తాను. ఎన్ని చెప్పినా కూడా నచికేతుడు లొంగడు. నాకు కావాల్సింది జ్ఞానమే. తర్వాత యమధర్మరాజుకి అంగుష్ట మాత్ర పురుషో అంతరాత్మ అంటూ చెప్పక తప్పదు. మన హృదయ లోతుల్లో మన బొటన వేలంత అంతరాత్మ ఉంది, అది కొనసాగేదని చెప్పక తప్పదు. సో ఈ రకంగా మనలో ఈ ప్రజ్ఞ ఉండాలి, మనలోని అంతరాత్మ కంటిన్యూ అయ్యేది అని. ఏ క్షణంలో అయితే మనం అంతరాత్మతో అనుబంధంలో ఉంటామో ఆ క్షణంలోనే మనకు ఈ అమరత్వపు అనుభూతి, ఇమ్మోటాలిటీ అన్నది కలుగుతుంది. మనం చనిపోతున్నామని అప్పుడు బాధ ఉండదు, మన శరీరం వెళ్ళిపోతుందన్న బాధ ఉండదు. ఎప్పుడు మనకు అంతరాత్మతో స్పర్శ ఏర్పడిన దాన్ని తెలుసుకున్నప్పుడు మనం ఎప్పుడూ ఉన్నాము, నిరంతరము ఉంటాము అనే భావన కలుగుతుంది. ఇంతకు మునుపు ఉన్నాము, ఇప్పుడు ఉన్నాము, ఇక ముందు కూడా ఉంటాం మనం అనే భావన, ఆ అమరత్వ భావన కలుగుతుంది. అదే అమరత్వ భావన. ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు జరిగేటివన్నీ కూడా ఈ జీవిత ప్రమాదాలు, అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, పాసింగ్ క్లౌడ్స్. వాటికి పెద్ద ప్రాముఖ్యత లేదు అనిపిస్తుంది. సావిత్రిలో శ్రీ అరవిందులు అంటారు కదా, డెత్ ఈస్ ఎ స్టేర్, అ డోర్, అ స్టంబ్లింగ్ స్ట్రైడ్, ద సోల్ మస్ట్ టేక్ టు క్రాస్ ఫ్రమ్ బర్త్ టు బర్త్, అ గ్రేట్ డిఫీట్ ప్రెగ్నెంట్ విత్ విక్టరీ, అ విప్ టు లాషెస్ టువర్డ్స్ అవర్ డెత్లెస్ స్టేట్. అద్భుతంగా చెప్పారు చూడండి. మరణము ఒక సోపానం. సోపానం అంటే మెట్లు, ఒక సోపానం, ఒక ద్వారం, ఇంకో దానికి వెళ్ళే ఒక ద్వారం, తడబడుతూ వేసే ఒక అంగ, అడుగు కాదు అంగ. అంటే అడుగుకు అంగకు మనకు తేడా ఉంది, కొంచెం పెద్దది, ఎక్కువ దూకటం అంటారు చూడండి, అది అంగ. సో అంగ ఇది అంతరాత్మ జన్మ నుంచి ఇంకొక జన్మకు సాగడానికి తప్పనిసరి. ఈ మరణం అనేది తప్పనిసరి. మన అంతరాత్మ ఒక జన్మ నుంచి ఇంకో జన్మకు పోవడానికి తప్పనిసరి. ఇది విజయము గర్భితంగా ఉన్న అస్పష్ట ఓటమి అంటారు. ఇది ఎంత అద్భుతంగా ఉంటుందంటే, అంటే మనం మరణిస్తే ఓడిపోతున్నాము అనుకుంటాం జీవితంలో, కానీ ఆ గర్భితంగా ఉన్నది ఏంటి? విజయం. ఆ లోపల ఉన్నది విజయం. మనం పైకి అనుకుంటున్నాం ఓడిపోతున్నాము, ఓటమి అని, కానీ అది విజయం. విజయం గర్భితంగా ఉన్న ఓటమి. కాబట్టి ఇది మన అంతరాత్మ అవసరం, కాబట్టి ఇది ఓటమి కాదు, అది విజయం అవుతుంది. మనల్ని అమరత్వ స్థితి వైపు నడిపించే ఒక కొరడా దెబ్బ. మనకు అక్కడ కొరడా దెబ్బలాగా అనిపిస్తుంది మరణం అన్నది.
కానీ ఏంటి, అమరత్వ స్థితికి జన్మ నుంచి ఇంకో జన్మకి పాస్ అవుతూ 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 ఎక్కడికి వెళ్తాం? ఫైనల్గా అమరత్వ స్థితికి వెళ్తాం. అమరత్వ స్థితికి వెళ్ళాలి అంటే మనం ఇవన్నీ దాటాలి, ఇవన్నీ అనుభవించాలి. వీటిని అనుభవిస్తూ జన్మలు తీసుకుంటూ ఉండాలి. ఇది తప్పనిసరి. ఇది యోగి మార్గం. ముఖ్యంగా మన పూర్ణయోగ లక్ష్యం ఏంటంటే మరణంపై విజయం. సావిత్రి మహాకావ్యం మొత్తం మనకు ఇదే రుజువు చేస్తుంది. ఎన్ని రకాలుగా సావిత్రి మృత్యువుతో వాదిస్తుంది. ఇప్పుడు బుక్ 9, 10 చూస్తే ఎన్ని రకాలుగా వాదిస్తుందంటే సావిత్రి, మృత్యువు అంటాడు, నువ్వు ప్రేమ ప్రేమ అంటున్నావు, సత్యవంతుని ప్రేమించాను, నా ప్రేమ అంటున్నావు, ఇదంతా కూడా నీ శరీర వాంఛ, అంతకన్నా ఎక్కువ కాదు. నువ్వు అనుకుంటున్నావు నీ భావావేశము, నీ హృదయావేశము. అసలు ఆ ప్రేమ అనేదే లేదు ఇక్కడ. ప్రేమ అనేదే విరూపం అయిపోయింది. అది మృత్యువు చెప్పిందైతే కొంతవరకు కరెక్టే. ఇక్కడంతా ప్రేమ అన్నదంతా డిస్టార్ట్ అయి ఉంది, విరూపమయ్యే ఉంది. కానీ సావిత్రి అంటుంది, లేదు, నా ప్రేమ అలా కాదు, నా ప్రేమ దైవం, దైవమే నా ప్రేమ. సత్యవంతుడిగా ప్రేమ దైవాన్ని నేను చూశాను. సత్యవంతుడికి నాకు ఒక లక్ష్యం అంటూ ఇచ్చాడు భగవంతుడు. ఆ లక్ష్యాన్ని, ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవటానికే మేము ఇక్కడ భూమి మీదకి వచ్చాం. మా ప్రేమ గొప్పది. చివరకు ఏమవుతుంది, మన మృత్యువే దేవుడిగా మారిపోతాడు. సావిత్రి వాదించి 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 ఇప్పుడు మనకు మృత్యుదేవుడు అంటాం. అందుకే యమధర్మరాజు అని కూడా కొలుస్తాం దేవుడిలాగా. అసలు ఏంటి మృత్యు అంటే భగవంతుడి నుంచి వచ్చింది. అది కూడా అది లాస్ట్కి ట్రాన్స్ఫార్మ్ అయిపోయి దైవం అవుతాడు. ఆ దైవం అయిపోయిన తర్వాత కూడా ఆ చతుర్వేద బ్రహ్మతో కూడా మళ్ళీ సావిత్రి వాదిస్తుంది. అప్పుడు కూడా ఆయన ఒప్పుకోడు. నువ్వు ఇది కరెక్ట్ కాదు, నువ్వు ఈ స్వర్గానికి వచ్చావు, ఇప్పుడు ఇంత చేశావు, ఇంత సాధన చేశావు, ఇంత ఉన్నతాలకు వచ్చావు, ఇక్కడ అంతా చూడు, నువ్వు అంతా సుఖము ఆనందము అంతా అదే ఉంది. సత్యవంతుడు కూడా ఇక్కడే, సత్యవంతుని ఆత్మ కూడా ఇక్కడే ఉంది. మరి నువ్వు కూడా ఇలాగే ఇక్కడే సత్యవంతునితో పాటు నువ్వు ఉండిపోవచ్చు. నీకు భూమితో పని ఏముంది? లేదు, నేను మానవ జాతిని ఉద్ధరించాలి. మానవ జాతి భూరూపాంతరీకరణ నా ప్రధాన లక్ష్యం. నాది సత్యవంతుడి, మా ఇద్దరి జన్మలు ఉన్నది అందుకే. నాకు కావాల్సింది అదే. లాస్ట్కి చివరికి అది సాధిస్తుంది, సత్యవంతుని సాధిస్తుంది, క్రిందకి తీసుకొని వస్తుంది, క్రిందకి వస్తుంది. సో అంటే ఏ రకంగా మృత్యువుతో వీళ్ళంతా ఎంత ధైర్యంగా పోరాడతారు అన్నది మనకి ఇక్కడ చాలా ఉన్నాయి. ఇట్లాంటివి నచికేతుడే కాకుండా మాండవ్యముని కథ చెప్పుకున్నాం మనం ఒకసారి, మార్కండేయుడు, ఇలా చాలా పురాణాల కథలు ఉన్నాయి. వీళ్ళంతా కూడా మృత్యువుతో పోరాడిన వాళ్ళు. ఎక్కడ మృత్యువుకు భయపడినట్టు కానీ, అదేదో వస్తుంది, మాకేదో జరగబోతుంది, మా శరీరం పోతుంది అన్న భయం కూడా కనిపించదు. అయితే ఇప్పటి వరకు మరణం అన్నది ఒక ప్రమాదం లాగా సంభవిస్తూనే ఉంది. కానీ దాన్ని జయించాలి. మనం ఇంతవరకు ఒక ప్రమాదం అని అనుకుంటున్నాం, కానీ దాన్ని జయించాలనే సంకల్పం మనలో ఉండాలి. మన పూర్ణయోగ లక్ష్యము ఇదే. ఇది మనతో మనం చేసుకునే యుద్ధం. మన భౌతిక చైతన్యం అమరత్వాన్ని పొందాలంటే ప్రస్తుత భౌతిక చైతన్యానికి సంబంధించిన ప్రతి దాని నుంచి మనం విముక్తం అవ్వాలి. అంటే ప్రతి సెకండు మనం యుద్ధం చేయాలి. అన్ని భావాలు, ఆలోచనలు, ఆకర్షణలు, వికర్షణలు, ఇదంటే ఇష్టం, ఇదంటే అయిష్టం అన్నవి తగ్గించుకోవాలి. మన భౌతిక జీవితాన్ని నిర్మించే ప్రతి అలవాటును, ఏవేవైతే గతంలో అలవాట్లు ఉన్నాయో ఇవన్నిటిని కూడా వాటన్నింటినీ అధిగమించాలి, వాటిని మార్చాలి, వాటి నుంచి విముక్తి పొందాలి. ఇది వేలాది లక్షలాది శత్రువులతో మనం ప్రతి సెకండు చేసే యుద్ధం. అసలు మనిషి అంటేనే, మనం అంటేనే మన అనుభవాలు, మన ప్రతిచర్యలు, మన స్వభావము, మన ఆలోచనలు, వీటన్నింటి కలయికే ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నది. అయితే ఇవన్నీ కూడా ఇవేవి కూడా మరణం తర్వాత నిలిచి ఉండలేవు. మన అనుభవాలు కానీ, మన ఆలోచనలు కానీ, మన చర్యలు, ప్రతిచర్యలు, ఇవేవి కూడా మరణం తర్వాత నిలిచి ఉండలేవు. ఆ మిశ్రమం అంతా కూడా కరిగిపోతుంది. కేవలం ఏది మిగులుతుంది అంటే మన అంతరాత్మ, సోల్ మాత్రమే మిగులుతుంది. ఇది ఒక జ్వాలలాగా సంపూర్ణ చైతన్యంతో ఉన్న అస్తిత్వంలా మిగిలి ఉంటుంది అంతరాత్మ. సాధారణంగా ఇది అంతరాత్మ లోకాల్లో, అంటే సైకిక్ వరల్డ్స్ లో విశ్రాంతి తీసుకోవటానికని అక్కడికి వెళ్తుంది. మనం మరణించిన తర్వాత మన సైకిక్ బీయింగ్, అందరికీ సైకిక్ బీయింగ్ అన్నది ఉంటుంది. అది ఎవాల్వ్ అయ్యేదాన్ని బట్టి తేడాలు ఉంటాయి తప్ప అందరిలో ఉంటుంది. సో అది మరణించిన తర్వాత మరి ఏమవుతుంది అంటే సైకిక్ వరల్డ్స్ లోకి విశ్రాంతి తీసుకోవడానికి వెళ్తుంది. అక్కడ అది ఒక రకమైన ఆనందమయమైన ధ్యాన స్థితిలో ఉంటుంది. అక్కడ అదేం చేస్తుంది అంటే ఇక్కడ పొందిన అనుభవాలన్నింటినీ జీర్ణించుకుంటుంది. ఇక్కడ ఏవేవైతే అనుభవాలు ఉన్నాయో
ఇప్పుడు మనం ఈ సాధనలు చేసి కొంతవరకు అనుభవాలను కూర్చుకున్నాము. వాటన్నింటిని అక్కడ అసిమిలేట్ చేసుకుంటుంది. అక్కడ పోయిన తర్వాత ఆ లోకాల్లో వాటిని జీర్ణించుకుంటుంది. ఆ అనుభవాల సారాన్ని గ్రహించి విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ కొత్త జీవితం కోసం, పునర్జన్మ కోసం సిద్ధం కావడం ప్రారంభిస్తుంది. అలా మనకు పునర్జన్మ అన్నది ప్రాప్తిస్తుంది. ఏ రకంగా మనకు మరణం తర్వాత పునర్జన్మ వస్తుంది అంటే, అంతరాత్మ వెళ్ళి అక్కడ అన్ని లోకాల్లో ఈ సైకిక్ వరల్డ్స్ లో విశ్రాంతి తీసుకొని అనుభవాలన్నీ జీర్ణించుకున్న తర్వాత మనకు పునర్జన్మ వస్తుంది. సరే, అయితే మరి చాలా మందికి ఉన్న సందేహం ఏమంటే స్వర్గం, నరకం అసలు ఇవి ఉన్నాయా? మరణించిన తర్వాత చాలా మంది చాలా మతాల్లో చెప్తారు, మంచి చేసిన వాళ్ళైతే స్వర్గానికి వెళ్తారు, చెడు చేసిన వాళ్ళైతే నరకానికి వెళ్తారు. ఇది పుణ్యం, పుణ్యం చేసిన వాళ్ళు స్వర్గము, పాపం చేసిన వాళ్ళు నరకమని. కానీ ఇది వాస్తవం కాదు. మత గురువులు ప్రజలను మంచి పనులు చేసేలా ప్రోత్సహించటానికి సాధారణంగా స్వర్గము, నరకము, పాప పరిహార లోకము వీటన్నిటి గురించి చెప్తూ ఉంటారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో మంచి కంటే కూడా చెడు చేసే వాళ్ళే సులభంగా విజయం సాధిస్తారు, వాళ్లే సక్సెస్ఫుల్ గా ఉంటారు. మంచి చేసే వాళ్ళు ఎప్పుడు మనం చూస్తుంటే ఎప్పుడు కష్టాలు పడుతూనే ఉంటారు మంచిగా ఉన్నవాళ్ళు. అప్పుడు అది చూసి సామాన్యులు మనం మాత్రం ఎందుకు కష్టపడి మంచిగా ఉండాలి, మనం కూడా వాళ్ళ మాదిరి చెడ్డగా ఉంటే ఏదైనా కానీ, కరప్షన్ కానీ ఏదైనా కానీ మనం కూడా సుఖపడతాం కదా అని అనుకోవటానికి అక్కడ అవకాశం ఉంది. కాబట్టి దానికోసమని మత పెద్దలు ఇవన్నీ కూడా సూత్రాలను సృష్టించారు. పాపం చేస్తే నరకానికి పోతారు, అక్కడ విపరీతంగా హింసిస్తారు, నూనెలో వేయిస్తారు, అవి ఇవి అని చెప్తూ ఉంటారు. ఇంకా పుణ్యం చేస్తే స్వర్గానికి పోతారు, అక్కడ అంతా సుఖము, ఆనందము అంతా ఉంటుంది అని చెప్పి. కానీ ఇవేవి కూడా నిజం కాదు. ఇవన్నీ కూడా మతాలు పెట్టుకున్న సిద్ధాంతాలు. మనిషికి ప్రాణికము మనిషి వైటల్ దేని మీద అయితే విపరీతమైన వాంఛతో ఉంటుంది, అంటే అతనిలో వైటల్ బీయింగ్ అన్నది దేని మీద విపరీతమైన వాంఛ, కోరిక పెట్టుకొని ఉంటాడో మనిషి, దేని మీద వైటల్ డిజైర్ అనేది పెట్టుకొని ఉంటాడో అతని ఆ ప్రాణికమ వైటల్ బీయింగ్ అన్నది అతని మరణం తర్వాత కూడా దాన్ని అంటి పెట్టుకొని ఉంటుంది. అంటే ఉదాహరణకి ఒక పిసినారి ఉన్నాడు, అతను జీవితాంతం డబ్బు మీద దృష్టి పెట్టే ఉంటే అతను చనిపోయిన తర్వాత కూడా అతని ప్రాణిక చైతన్యంలోని ఒక భాగం ఆ డబ్బు దగ్గరే ఉండిపోతుంది. ఆ డబ్బును ఎవరైనా తీసుకుంటారేమో అని కాపలా కాస్తూ అసంతృప్తిగా అక్కడే ఉండిపోతుంది. ఎదుటి వాళ్ళకి అతను కనిపించకపోవచ్చు, కానీ అతని ఆ ప్రాణిక అస్తిత్వం మాత్రము అక్కడ ఉంటుంది. మరి వ్యక్తి చనిపోయిన తర్వాత అతని చైతన్యము ఎన్ని రోజులు ఉంటుంది అని అంటే, ఇప్పుడు డాక్టర్స్ వ్యక్తి చనిపోయాడు అని ప్రకటించిన తర్వాత కూడా అతని రూపానికి చెందిన ఆత్మ, భౌతిక చైతన్యం అన్నది 7 లేదా 8 రోజుల పాటు జీవించి ఉంటుంది. చాలా సందర్భాల్లో అది చైతన్యంతో ఉంటుంది, ఆ తర్వాత అది కరిగిపోతుంది. అందుకే అన్ని దేశాల్లో, అన్ని మతాల్లో కూడా ఎవరైనా మరణించిన తర్వాత కనీసం 7 రోజుల పాటు వాళ్ళ సంబంధిత వ్యక్తులందరూ గుమికూడి ఆ వ్యక్తి గురించి, మరణించిన వ్యక్తి గురించి ఆలోచించాలి అని చెప్తారు. ఇవి కర్మకాండలు అవి కూడా అలాగే పెట్టారు, 10 రోజులు 11 రోజులు అని. ఎందుకంటే అతన్ని, ఆ చనిపోయిన వ్యక్తిని ఎంతో ప్రేమగా తలుచుకున్నప్పుడు ఈ వ్యక్తులంతా కూర్చొని, సంబంధిత వ్యక్తులు చనిపోయిన వ్యక్తి గురించి, అంటే ఎలాంటి మానసిక అశాంతి లేకుండా, ఏడవకుండా, బాధాకరమైన ఆవేశాలు లేకుండా ప్రేమగా తలుచుకున్నప్పుడు సంబంధిత వ్యక్తుల ప్రశాంతంగా ఉండగలిగితే ఆ వాతావరణము అతనికి మరణం తర్వాత చేసే, అతని ఆత్మ మరణం తర్వాత చేసే ప్రయాణంలో ఒక దిక్సూచిలాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మనం ఏడుస్తూ బాధపడుతూ ఇది చేస్తామో ఆ బంధానికి ఆత్మ కట్టుబడిపోతుంది, ఫ్రీగా వెళ్ళలేకపోతుంది. ఎప్పుడు విముక్తి వస్తుందంటే మనము శాంతిగా, ప్రేమగా ఆ వ్యక్తి గురించి తలుచుకున్నప్పుడు మాత్రమే ఇది మనము ఆ చనిపోయిన వ్యక్తికి మంచి చేసిన వాళ్ళం అవుతాం. అయితే మనిషి ప్రాణాలు తీసుకునేది మరి మృత్యువు అన్నది మనకు తెలుసు. మృత్యుదేవత అంటే మృత్యు చైతన్యం అంటాం. అది ఒక అసాధారణమైన వ్యవస్థ. అది ఈ మృత్యు చైతన్యం అన్నది కూడా చాలా పకడ్బందీగా ఉంటుంది. అలాంటి మృత్యు శక్తులు వందల సంఖ్యలో ఉంటాయి అంటారు మదర్. వాటిలో ఇద్దరిని మదర్ కలిశారు, ఒకరిని ఫ్రాన్స్ లో, ఇంకొకరిని జపాన్ లో. 1918లో జపాన్లో స్పానిష్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ అన్నది విపరీతంగా వ్యాపించి ఉంటే మదర్ అప్పుడు అక్కడ జపాన్లో ఉన్నారు. మనం దీని గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. ఆ వ్యాధికి కారణమైన మరణ చైతన్యాన్ని, ఆ మరణ శక్తిని
ప్రత్యక్షంగా ఎదుర్కొని తన అకల్ట్ పవర్‌తో దాన్ని మదర్ నాశనం చేశారు. కొద్ది కాలానికి అక్కడ అది మహమ్మారి నాశనం అయిపోయింది. అసలు పూర్తిగా లేకుండా పోయింది. మనము దైవంతో అనుసంధానంలో ఉన్నప్పుడు ఆ స్థితి మనల్ని ప్రమాదాల నుంచి గొప్పగా కాపాడుతుంది. దీనికి మదర్‌ది ఇంకో ఉదాహరణ ఉంది. అదే పారిస్‌లో. పారిస్‌లో లగ్జంబర్గ్ గార్డెన్స్‌లో మదర్ నడుస్తూ ఉన్నప్పుడు ఆమె గాఢమైన ధ్యాన స్థితిలో ఉండి గమనించకుండా ఒక ట్రామ్ కార్ వస్తుంటే దాని ముందుకు అడుగేశారు. ఆ ట్రామ్ అయితే ఆమెను ఢీకొనక ముందే ఎవరో తోసేసినట్టు బలంగా కొట్టినట్టుగా అనిపించి కొన్ని మీటర్లు వెనక్కెళ్ళి పడ్డారు మదర్. ఆ తర్వాత మదర్ చెప్తారు, తనను కాపాడింది ఏదో భౌతికమైన హస్తం కాదు, మనిషి హస్తం కాదు, అది తన రక్షణ కవచం, ఆరా ఆఫ్ ప్రొటెక్షన్ అని చెప్పారు. అంటే మనం కూడా ఇప్పుడు మనం సాధనతో ఇది చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం దీని గురించి. సాధనతో, సమర్పణతో మనం కూడా ఇలాంటి ప్రొటెక్షన్‌ని, శ్రీమాత ప్రొటెక్షన్‌ని, ఆ కవచాన్ని, రక్షణ కవచాన్ని మన చుట్టూ ఏర్పరచుకోవచ్చు. అప్పుడు మనకు జరగాల్సిన ప్రమాదం ఏదున్నా కూడా తక్కువలో తప్పిపోతుంది. ఇంకా ప్రతి మృత్యు శక్తికి ఇప్పుడు మనం చెప్పుకున్నాం చాలా ఉంటాయి మృత్యు శక్తులు అని. స్పిరిట్ ఆఫ్ డెత్ అంటారు. ఈ ప్రతి మృత్యు శక్తికి రోజుకు నిర్ణీత సంఖ్యలో ఇంతమంది మరణించాలి అనే హక్కు ఉంటుంది. అంటే దానికి రోజులో 5 మందినా, 6 మందినా ఇంతమందిని తీసుకోవాలి, ఇంతమంది ప్రాణం తీసుకోవాలి అనే నిర్ణీత సంఖ్య తీసుకునే హక్కు ఉంటుంది. అదే ఇదంతా ఒక అద్భుతమైన వ్యవస్థ. ఇది ఎలా అంటే ప్రాణశక్తులకు, ప్రకృతి శక్తులకు మధ్యన జరిగే ఒప్పందం. ప్రకృతి వదిలిపెట్టాలి, ప్రాణశక్తులు ఈ మృత్యు తీసుకెళ్ళాలి. ఉదాహరణకి ఒక మృత్యు శక్తి ఒక రోజున 4 లేక 5 మందిని తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటే అది నేరుగా వెళ్ళి మరణించబోయే వ్యక్తి పక్కన కూర్చుంటుంది ఆ శక్తి. ఒకవేళ మనము చైతన్యంతో ఉండి, మరణించే వ్యక్తి కాదు, మనం చూసేవాళ్ళం, ఆ మృత్యు శక్తి ఈ వ్యక్తి దగ్గరికి, మన సంబంధిత వ్యక్తి దగ్గరికి రావడం చూసి అతను చనిపోవడం మనకి ఇష్టం లేకపోతే మనలో తగినంత అకల్ట్ పవర్ ఉంటే, ఆ శక్తి ఉంటే మనలో, దానితో ఆ శక్తిని కూడా చూడగలుగుతాం. మన శక్తితో ఆ మృత్యువును చూడగలుగుతాం, మృత్యు శక్తిని. దాంతో లేదు, ఇతన్ని తీసుకెళ్ళడానికి నేను నిన్ను అనుమతించను, నువ్వు ఇతన్ని తీసుకెళ్ళటానికి వీల్లేదు అని చెప్పచ్చు. ఇలాంటి మృత్యు శక్తితో మదరు చాలా సార్లు పోరాడారు. జపాన్లో, పాండిచ్చేరిలో కూడా చాలా సార్లు జరిగింది. ఆ శక్తితో మదర్ అనేవాళ్ళు, ఇతను చనిపోవటం నాకు ఇష్టం లేదు అని. అప్పుడు ఆ శక్తి అనేది, కానీ నాకు మరణం పొందే హక్కు ఉంది, తీసుకెళ్ళాలి నేను, ఇది తప్పనిసరి. మనకు ఇదే మార్కండేయుని విషయంలో కూడా జరుగుతుంది. అలాగా మృత్యువు చెప్తుంది, నాకు ఈ మరణం పొందే శక్తి ఉంది, నేను ఇతన్ని తీసుకెళ్ళాలి, ఆ హక్కు ఉంది అంటుంది. అప్పుడు మదరు వెళ్ళి చావడానికి సిద్ధంగా ఉన్న ఇంకొకరిని వెతుక్కో. ఎందుకంటే దానికి ఆ నలుగురు అంటే నలుగురు, ఆ రోజు నలుగురిని తీసుకోవాలి. అప్పుడు దాని వలన ఒకరికి బదులుగా ఇంకొకరు, అంటే పొరుగు వాళ్ళో తెలిసిన వాళ్ళో హఠాత్తుగా చనిపోతారు. అంటే చావుకు, వాళ్ళు కూడా చావుకి సిద్ధంగా ఉన్నవాళ్ళు, వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. మనకు బయటకి ఇది యాదృచ్ఛికంగా కనిపించిన వీళ్ళు చనిపోవాల్సిన వాళ్ళు అక్కడెక్కడో ఎవరో చనిపోతారు. సో ఇది యాదృచ్ఛికంగా కనిపించిన నిజానికి ఆ మృత్యు ఆత్మ తనకు రావాల్సిన మరణాన్ని మరొకరి ద్వారా పొందుతుంది. మనము దీన్ని తీసుకెళ్లొద్దు, ఈ వ్యక్తిని తీసుకెళ్లొద్దు అని గట్టిగా ఆజ్ఞాపిస్తే అది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ తన వాటాను మాత్రం వదులుకోదు, ఇంకొకరిలో వెతుక్కుంటుంది. మరి మృత్యువును వెనక్కి పంపించడం, మనకు మృత్యు అంటేనే భయం. వచ్చిన తర్వాత దాన్ని చూడటం, మళ్ళీ దాన్ని వెనక్కి పంపించడం, ఇది సాధ్యమవుతుందా అంటే అది వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది. దీనికి 2 విషయాలు అవసరం ఉంటాయి. అదేంటంటే మరణానికి అంగీకరించకపోవటం. దగ్గరకు వచ్చినా కూడా, మరణం శయ్య దగ్గరికి వెళ్ళినా కూడా మనము అది ఒప్పుకోకూడదు, పోరాడాలి. మన ఉనికిలో ఏ భాగం కూడా చనిపోవాలని కోరుకోకూడదు. కొంచెం కూడా నేను చనిపోవాలి అన్నది కోరుకోకూడదు. అంటే ఎలా ఉంటుందంటే, ఎందుకు అలా అనుకుంటారు అంటే, మనిషిలో ఎక్కడో ఒక చోట ఒక విరక్తి, అలసట, అసహ్యము, లేకపోతే బద్ధకము, లేకపోతే జీవితంలో అంతా అయిపోయింది, నా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ అయిపోయినాయి, సో నేను ఇంకా ఉండి చేయాల్సింది ఏముంది అనే ఒక రకమైన విరక్తి, ఇక చాలు, ఇది ముగిసిపోతే మంచిది, నాకు ఇక్కడితో ఈ జీవితం చాలు అని అనుకునే ఓటమి వాదం ఉంటే, ఆ చిన్న ఆలోచన చాలు మనకు
మరణించడానికి సిద్ధపడినట్టే. రెడీగా టక్కున వచ్చేసి తీసుకెళ్ళిపోతుంది. ఒక వ్యక్తి మరణించటానికి అతను అంగీకరించే ఆ ఒక్క క్షణం, ఆ సెకండ్‌లో 10th పార్ట్, అంటే సెకండ్‌లో 10వ వంతు, అది చాలా ఇంపార్టెంట్. చాలా చాలా కీలకం. ఆ క్షణంలో ఆ వ్యక్తి అంగీకరించకపోతే అతను మరణించడం అంటూ జరగదు. మరణించడు. భౌతిక నియమాల ప్రకారం ఖచ్చితంగా మరణించాల్సిన స్థితిలో ఉండి కూడా, ఇతను మరణిస్తాడు అని డాక్టర్స్ చెప్పి కూడా, లేదు నేను మరణించను అని నిశ్చయించుకొని బ్రతికిన వ్యక్తులు ఉన్నారు. అలాగే చనిపోవాల్సిన అవసరం లేకపోయినా కూడా కేవలం సరే చనిపోతే మంచిది, అంతా అయిపోయింది, ఇంకా నేను చేసేది ఏముంది అని అనుకొని ప్రాణాలు విడిచిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. అంటే మరణం మన మంచం పక్కనే నిలబడి ఉన్నా మనం దానితో నువ్వు నాకొద్దు, వెళ్ళిపో అని చెప్తే అది వెళ్ళిపోక తప్పదు. కానీ దీనికి చాలా పట్టుదల, సహనం, ధైర్యము, జీవితం పట్ల బలమైన నమ్మకం, ఇవన్నీ కూడా ఉండాలి. ఉదాహరణకు, నేను ఇంకా చేయాల్సిన పని ఉంది, నాకు ఒక లక్ష్యం ఉంది, ఒక ఆదర్శం ఉంది, అది నెరవేరే వరకు నేను వెళ్ళను, నేను మరణించను, నేను ఖచ్చితంగా అది చేసి తీరాలి అని బలంగా పట్టుదలగా నమ్మే వ్యక్తి ఆ మరణాన్ని ఎదిరించగలుగుతాడు. మనల్ని మనము దివ్య కేంద్రం చుట్టూ ఏకీకృతం చేసుకున్నప్పుడు, డివైన్ సెంటర్ చుట్టూ మనల్ని మనం ఏకీకృతం చేసుకున్నప్పుడు మన విధిపై మనకు ఒక నియంత్రణ అన్నది వస్తుంది. మన విధిని మనమే మార్చుకోగలుగుతాం. దీనికి కూడా మళ్ళీ సావిత్రి గొప్ప ఉదాహరణ. సావిత్రి విధి సత్యవంతుడు మరణించడం, కానీ సావిత్రి ఏం చేసింది? పోరాడింది. విధితో కాదు, చివరకు మృత్యువుతోనే పోరాడింది. తన విధినే మార్చుకోగలిగింది. అప్పుడు ఎలా అంటే, మనం ఈ రకంగా దైవం చుట్టూ కేంద్రీకరించుకున్నప్పుడు మన వ్యవస్థ మొత్తాన్ని అంటే మన అస్తిత్వంలో ఏమేమి ఉందో, మన భౌతికానికి ఏ సాధనలు చేయాలి మదర్లు చెప్తారు. అలాగే ప్రాణికం, మన మనసు, హృదయము, వీటన్నింటినీ కూడా మన సాధనలతో ఈ డివైన్ సెంటర్ చుట్టూ కేంద్రీకరించుకోగలిగితే అప్పుడు మన విధికి మనమే యజమాని అవుతాం. లేదంటే ఎలా ఉంటుందంటే, నదిలో కొట్టుకుపోయే ఒక బెండు ముక్కలాగా ప్రకృతి శక్తుల చేతుల్లో ఆట వస్తువుగా మారిపోతాం. ప్రకృతి శక్తులు అంటే ఏంటి? సత్వరజతమో కూడా వీటి చేతుల్లో ఒక ఆట వస్తువులు. అవి ఎలా ఆడిస్తే అలా ఆడతాం. ఏ గుణం మనల్ని ఆడిస్తే ఆ గుణంలో ఉంటాం. ఆ రకంగా మిగిలిపోతాం. ఆ మరణ సమయంలో మదరు, శ్రీ అరవిందులు తమ భక్తులను కాపాడిన సంఘటనలు చాలా ఉన్నాయి. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనకు టైం సరిపోదు కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఒకసారి ఒక సాధకుడు తన జీవిత కాలంలో ఆ బట్టలు, తన బాహ్య రూపం, అంటే బయటికి ఎలా కనిపించాలి, బాగా అందంగా కనిపించాలి, మంచి డ్రెస్ వేసుకోవాలి, బాగా విలాసవంతంగా ఉండాలి, కాస్ట్లీగా ఉండాలి, అన్ని ఫెసిలిటీస్తో ఆ రకంగా ఉండేవాడు. ఆశ్రమైట్. అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతని గదిని శుభ్రం చేసి సున్నమేసి ఇంకొక ఆశ్రమైట్ వచ్చి నివసించాలి కదా, దానికి సిద్ధం చేశారు. కానీ శ్రీమాత తన అతీంద్రియ దృష్టితో ఆ చనిపోయిన వ్యక్తి వైటల్ బీయింగ్ ఇంకా గదిలోనే తిరుగుతూ తన బట్టల కోసం వెతుకుతూ ఉన్నట్టుగా శ్రీమాత గమనించారు. ఇలా ఉంటుంది మనకు వైటల్లో కూడా. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. వైటల్లో ఏదో కోరిక, అన్ని సాధనలు చేస్తున్నా ఏదో ఉందనుకోండి వైటల్లో, మళ్ళీ అది పట్టుకొని లాగుతుంది మనల్ని. ఇంకా తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తారు మదర్. ఇద్దరు ఆశ్రమ సాధికలు, మిడిల్ ఏజ్ లో ఉన్నవాళ్ళు, వాళ్ళిద్దరూ చాలా క్లోజ్, చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు, మంచి సాధికలు. అయితే వాళ్లలో ఒక ఆమె గుండె సంబంధిత సమస్యతో జిప్పర్ హాస్పిటల్లో మరణించింది. అది ఇంకొక ఆమె తట్టుకోలేక దుఃఖాన్ని తట్టుకోలేక తీవ్ర దుఃఖాన్ని శ్రీమాత దగ్గర వెలిబుచ్చింది. నేను ఉండలేకపోతున్నాను ఆమె లేకుండా. అంతగా ఇద్దరు క్లోజ్ గా ఉండేవాళ్ళు. అయితే అప్పుడు మదరు ఆమెను ఓదార్చారు. నువ్వు ఎందుకు విలపిస్తున్నావు? ఆమె మరణించలేదు, కేవలం ఇక్కడ నుంచి వెళ్ళిందంతే. నిజానికి ప్రస్తుతం ఆమె నా వెనుక నిలబడి నిన్ను నవ్వుతూ చూస్తూ ఉంది అని అన్నారు మదర్. ఇంకా అలాగే ఇంకొకటి ఏమంటే, ఒక ఉన్నత స్థాయి సాధకుడు, అంటే అతను గత జన్మలో ఒక యోగి అయి ఉంటాడు, చాలా హై స్టేట్ లో ఉన్న సాధకుడు మరణశయ్యపై ఉండి చైతన్యంతోనే, కాన్షియస్నెస్ తోనే తన మానసిక ప్రాణ భౌతిక శక్తులన్నింటినీ శ్రీమాత చైతన్యంలోకి బదిలీ చేశాడు. చనిపోయే ముందు తన టోటల్ గా ఫిజికల్ కాన్షియస్నెస్, వైటల్ కాన్షియస్నెస్, మెంటల్ కాన్షియస్నెస్ మూడింటిని శ్రీమాత కాన్షియస్నెస్ లోకి ట్రాన్స్ఫర్ చేశాడు.
అయితే ఆ ప్రక్రియ పూర్తి కావటానికి చాలా గంటలు పట్టింది. అది పూర్తయిన తర్వాతే అతను శ్వాస విడిచాడు. ఇది మరణం ద్వారా అతను చేసిన ఒక అద్భుతమైన సాధన. ఎలాగైతే మనం పరీక్షిత్ మహారాజుది చెప్పుకున్నామో ఆ రకంగా ఇతను కూడా గొప్ప ప్రక్రియ ఇది అతను చేసిన సాధన అన్నది. ఇంకా అలాగే ఇంకొక ఎగ్జాంపుల్, ఒక యువ సాధకుడు 20 ఏళ్ల వయసున్నవాడు. అతను ఒక రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. వేగంగా వస్తున్న ట్రక్కు అతని మోటార్ సైకిల్ను ఢీ కొట్టింది. మంచి సాధకుడు అతను, 20 ఇయర్స్ ఏజ్ కానీ చాలా మంచి సాధకుడు. అతని తలకు గాయమయ్యి కోమాలోకి వెళ్ళిపోయాడు. అతను స్పృహ లేని స్థితిలో ఆసుపత్రిలో ఉన్నాడు. ఆ స్థితిలోనే అతని వైటల్ బీయింగ్, అతను కోమాలో ఉన్నప్పుడే అతని వైటల్ బీయింగ్ అమ్మ దగ్గరికి వెళ్ళింది. అమ్మ దగ్గరికి వెళ్ళి తను త్వరగా చనిపోకూడదు, ఆధ్యాత్మిక సాధనకు ఆటంకం కలిగిస్తుంది, ఇంకా ఇంకా సాధన చేయాలని ఉంది, ఆధ్యాత్మికంగా ఇంకా ముందుకు వెళ్ళాలని ఉంది అని తన కోరికను అమ్మతో చెప్పారు. చెప్తే అప్పుడు అమ్మ చెప్పారు ఇతనికి, అతని సోదరి గర్భంలోని శిశువులో ఇతని చైతన్యాన్ని అక్కడ పెట్టడం ద్వారా, అంటే వాళ్ళ అక్క క్యారీయింగ్ ఉన్నప్పుడు ఆమె గర్భంలో ఇతని చైతన్యాన్ని అందులో పెట్టడం ద్వారా, అంటే అతను అక్కడ జన్మించబోతున్నాడు, అది నేను చేస్తాను అని మదరు హామీ ఇచ్చిన తర్వాత అతను ప్రశాంతంగా తన శరీరాన్ని వదిలిపెట్టాడు. అలాగే ఇంకొకటి, చాలా కాలంగా ఆశ్రమంలో ఉంటున్న ఒక వృద్ధురాలు దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా ఆమె నెలల తరబడి మంచానికి పరిమితమై దీర్ఘకాలంగా అనారోగ్యంతో, సుదీర్ఘ బాధ, అనారోగ్యం ఆమెను మానసికంగా కృంగదీసి ఉన్నత ఆధ్యాత్మిక విలువలపై నమ్మకం కోల్పోయేట్టుగా చేశాయి. ఇది చాలా మందికి జరుగుతూ ఉంటుంది. వయసు వచ్చిన తర్వాత ఇంకా కష్టాలు, ఎంత సాధన చేస్తున్నా ఈ కష్టాలు, శరీర బాధలు ఇవన్నీ తప్పకపోతాయి. అవి ఎదుర్కోవాల్సి వస్తే, అవి తప్పకుండా ఉంటే అప్పుడు వెంటనే ఎందుకు నేను ఈ సాధన అంతా చేస్తున్నాను, ఆ నిరాశ, ఆ నిస్పృహ అనేది, దాన్ని కొంతమంది వదిలేని కూడా వదిలేస్తారు. ఇంకా ఇంత చేసినా నాకు ఏమి ప్రయోజనం ఉండటం లేదు, కష్టాలు పడాల్సి వస్తుంది అని చెప్పేసి వదిలేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఆ రకంగా ఆమె చైతన్యం చాలా మటుకు చీకటిమయం అయిపోయింది ఆ బాధలతో, ఆమె పడే కష్టాలతో. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆమె ముందు చేసిన సాధన వ్యర్థం కాలేదు. ఆమెకు మరణం సంభవించినప్పుడు శ్రీ అరవిందుల తేజోమయ రూపం పైనుంచి వచ్చి ఆమె నుదుటిని తాకి ఆమె ప్రాణ అస్తిత్వాన్ని తన రక్షణలో ఉంచుకొని మరణం తర్వాత ఆమె ఆత్మ చేయాల్సిన ప్రయాణంలో ఆమెకు తోడుగా ఉన్నారు శ్రీ అరవిందులు. ఇది సాధనతో మనకి జరిగేది. అంటే మరణం తర్వాత మనం ఇప్పుడు చేస్తున్న సాధన అంతా కూడా మరణం తర్వాత వాళ్ళు చక్కగా చిన్న బిడ్డను తీసుకెళ్ళినట్టుగా మనల్ని తీసుకెళ్తారు, తీసుకెళ్ళి ఆ దాటాల్సినవన్నింటినీ కూడా దాటిస్తారు అనమాట. ఇక మరి మరణం తర్వాతి జన్మ ఎప్పుడు జరుగుతుంది, ఎంతకాలం పడుతుంది అన్నది చూస్తే అన్ని సందర్భాలకు అందరి విషయంలో ఒకే నియమం వర్తించదు. ఎన్ని సంవత్సరాలు అని చెప్పడానికి మనిషిని బట్టి ఉంటుంది, ఆ సందర్భాన్ని బట్టి ఉంటుంది. కొందరు వ్యక్తులు మరణించిన వెంటనే పునర్జన్మ పొందుతారు. మరికొందరు పునర్జన్మ పొందటానికి శతాబ్దాలు పట్టచ్చు, దశాబ్దాలు పట్టచ్చు, శతాబ్దాలు లేకపోతే వేల సంవత్సరాల సమయం కూడా తీసుకోవచ్చు. వాళ్ళు తమకు సరిపోయే వాతావరణము, పరిస్థితులు సిద్ధమయ్యే వరకు వేచి ఉంటారు. అయితే లైఫ్ డివైన్లో శ్రీ అరవిందులు అంటారు, ఒక జన్మకు మరో జన్మకు మధ్య విరామం, ఇతర లోకాలకు వెళ్లాల్సిన అవసరము 2 కారణాల వల్ల జరుగుతుంది. మనకు మొదటిది, మనిషి స్వభావంలో ఇతర లోకాల పట్ల ఆకర్షణ ఉంటుంది, ఇంకా ఉన్నత లోకాల పట్ల ఆకర్షణ ఉంటుంది. రెండవది, ముగిసిన తర్వాత జీవిత అనుభవాలను జీర్ణించుకోవాలన్నా, వదిలేయాల్సిన వాటిని తొలగించుకోవాలన్నా, మనకు కొన్ని అనుభవాలు, మంచి అనుభవాలు ఉంటాయి, వాటిని మరీ గుర్తు చేసుకోవాలన్నా వదిలేయాల్సినవి ఉంటాయి, నెగిటివిటీస్, వాటిని వదిలేయాలన్నా కొత్త శరీరము, కొత్త అనుభవం కోసం సిద్ధపడటానికి ఒక విరామ సమయం అవసరం అవుతుంది. వాటిని జీర్ణించుకోవటానికి కానీ వదిలేసుకోవటానికి కానీ విరామ సమయం అన్నది అవసరం అవుతుంది. అయితే ఈ జీర్ణించుకునే సమయం అనేది, ఈ విరామ సమయం అనేది, ఇతర లోకాల పట్ల ఆకర్షణ అనేది మనిషిలో మనసు, ప్రాణము తగినంతగా అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అందరి విషయంలో అది కాదు. సామాన్య మనుషులకు దాని సంగతే ఉండదు, ఆ ధ్యాసే ఉండదు. అంటే ఇతర లోకాలకు వెళ్ళాలి, మా అనుభవాలు ఇది చేసుకోవాలి, మా అంతరాత్మ ఉంది, మా అనుభవాలను జీర్ణించుకోవాలి, ఇదంతా ఏమీ ఉండదు. కాబట్టి వాళ్ళలో స్వభావం తగినంతగా పరిణతి చెంది ఉండదు. కాబట్టి
వాళ్ళకి వెంటనే జన్మ వచ్చేస్తుంది. అదే మన ఈ సైకిక్ బీయింగ్ మనది డెవలప్ అవుతూ పోతున్న కొద్దీ, ఎవాల్వ్ అవుతూ పోతున్న కొద్దీ ఆ అంతరాయం అన్నది ఎక్కువ అవుతూ పోతుంది. 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అలా అవుతుంది. అయితే మామూలు వ్యక్తుల విషయంలో మాత్రం తక్షణమే పునర్జన్మ అన్నది జరుగుతుంది. మనలో సైకిక్ బీయింగ్ పూర్ణ చైతన్యంతో అభివృద్ధి చెంది ఉంటే మన తర్వాత జీవితం ఎలా ఉండాలి, ఎప్పుడు జరగాలి, ఎప్పుడు జన్మకు రావాలి అని ఎంచుకునే స్వేచ్ఛ మనకుంటుంది. ఏ కాలంలో రావాలి అని. ఒక వ్యక్తిలో చైత్య పురుష పూర్తిగా అభివృద్ధి చెందినప్పుడు దాని అభివృద్ధి కోసం మళ్ళీ భూమిపైకి రావాల్సిన అవసరం ఉండదు. పూర్తిగా అభివృద్ధి చెందితే ఇంకప్పుడు చాలా మందికి ఇంకా క్రిందికి రావాల్సిన అవసరం ఉండదు. కానీ కొంతమంది యోగులు అనేవాళ్ళు విశ్వశక్తులతో లేదా ఉన్నత లోకపు శక్తులతో అనుసంధానమై భూమిపై ఉంటూ తమ పనిని కొనసాగించడానికి నిరంతరము కొత్త శరీరాలను ధరిస్తారు. దానికి మనకి ఎగ్జాంపుల్సే ఉన్నారు. మదరు, శ్రీ అరవిందులు. వాళ్ళు శరీరాన్ని ధరించారు అంటే ఇక్కడ వాళ్ళు తలపెట్టిన కార్యము అతిమానస కార్యం అనేది దాన్ని నిర్వర్తించాలి, దాన్ని సఫలం చేయాలి, అతిమానసాన్ని తీసుకురావాలి, భూమిని రూపాంతరం చెందించాలి. కాబట్టే వాళ్ళు శరీరాలను ధరించారు. వాళ్ళకి ఎప్పుడో వాళ్ళకి జన్మ తీసుకోవాల్సిన అవసరమే ఎప్పుడో ఉండదు, ఎన్ని జన్మల క్రితమో ఉండి ఉండదు. కానీ అలాంటి వాళ్ళు కొంతమంది యోగులు అనేవాళ్ళు, కొంతమంది అలాగే అక్కడ ఆత్మసాక్షాత్కారంతో అక్కడితో అయిపోతుంది, అక్కడ ఉండిపోతారు ఇంకా హాయిగా. కానీ కొంతమంది లేదు, ఇక్కడికి వచ్చి కార్యం చేయాలి మేము, కాబట్టి పదే పదే జన్మ తీసుకోవాలి అనుకుంటారు. సామాన్య ప్రజలు తమ శరీరంతో ఎంతగా మమేకం అయిపోతారు అంటే భౌతిక శరీరం నశించినప్పుడు వాళ్ళలో ఏది మిగలదు, అంతా డిజాల్వ్ అయిపోతుంది. మనం మామూలుగా చనిపోయిన తర్వాత మన ఫిజికల్ కాస్మిక్ ఫిజికల్లో, అలాగే మన వైటల్ వచ్చేసి కాస్మిక్ వైటల్లో, మన మైండ్ కాస్మిక్ మైండ్లో కలిసిపోతుంది. ఆ రకంగా డిజాల్వ్ అయిపోతుంది. సామాన్య మనుషుల విషయంలో అదే జరుగుతుంది. అయితే నిజమైన మానసిక, ప్రాణిక, సూక్ష్మ భౌతిక భాగాలు నిలిచి ఉంటాయి. ఇవి కూడా నిలిచి ఉంటాయి. ఏవి నిలిచి ఉంటాయి అని అంటే దీన్నే మనోమయ పురుషుడు, ప్రాణమయ పురుషుడు, అన్నమయ పురుషుడు అంటాం. తైత్రీయ ఉపనిషత్తులో ఇది చెప్తారు. దీన్నే లైఫ్ డివైన్ లో డబల్ సోల్ అన్న చాప్టర్ లో శ్రీ అరవిందులు అంటారు. మనకి ఇప్పుడు మామూలుగా మనసు అంటాం, కానీ మనకు 2 మనసులు ఉన్నాయి. ఒకటి ఇప్పుడు మనకి పరిణామంలో వచ్చింది. పరిణామం ఎలా వచ్చింది తెలుసు? పదార్థము, ప్రాణము, మనసు. ఈ రకంగా వచ్చిన మనసు ఒకటి. ఇది ప్రాణంతో, పదార్థంతో చిక్కుబడి ఉంటుంది. ఈ మనసుకు వెనక ఇంకొక మనసు ఉంటుంది. అదే సోల్, మెంటల్ సోల్, మైండ్కి సంబంధించిన సోలు, మనోమయ పురుషుడు. అది ఎలా ఉంటుంది అంటే అది ఇంకా ప్రకాశవంతంగా, ఇంకా శక్తివంతంగా ఉంటుంది అది. అలాగే మనకు ప్రాణం కూడా 2 ప్రాణాలు ఉంటాయి. ఒకటి బయట ఉన్న ప్రాణము, బయటికి ఇప్పుడు మనం కనిపించే వైట్, ఇది ఏంటి అన్ని మన కోపాలు, ఇవన్నీ కూడా కోరికలు, ఇవన్నిటితో ఉంటుంది. ప్లస్ దీనికి జననము, మరణము అన్న పరిమితి ఉంటుంది. దాని వెనుక ఉన్నది ఇంకొకటి, అది ప్రాణమయ పురుషుడు, అది వైటల్ సోల్, అది లైఫ్ సోల్. అది వచ్చేసి అది ఇంకా విశాలంగా ఉంటుంది. ఈ జననము, మరణము, పుట్టడము, చనిపోవటము అన్నదానికి పరిమితమై ఉండదు. అలాగే మనకు భౌతికం కూడా, మన శరీరం కూడా, ఇప్పుడు పైకి కనిపించే శరీరం మామూలు భౌతికం అంటాం, కానీ మనకు ఇంటర్నల్ గా ఉన్నది, ఆ లోపల ఉన్న సోల్ ఉంటుంది. ప్రతిదానికి దాని వెనక పురుషుడు అన్నది ఉంటుంది. అదే అన్నమయ పురుషుడు అంటాం. ఇది మరణం తర్వాత ఇవి మనకు కంటిన్యూ అయ్యి, ఇప్పుడు మనం సాధనలు అని చెప్తున్నాం కదా, భౌతికంతో ఏం సాధన చేయాలి, ప్రాణికంతో వైటల్ సాధనలు ఏంటి, మెంటల్ సాధనలు ఏంటి అని చెప్తున్నారు కదా మదరు, శ్రీ అరవిందో. ఇవన్నీ సాధనలు ఏంటంటే వీటి పరమార్థం, వీటితో ఈ పురుషుడు అన్నది మనకి అవేకనింగ్ వస్తుంది, ఎవాల్వ్ అవుతుంది. మెంటల్ అయితే మనోమయ పురుషుడు, ప్రాణం అయితే ప్రాణమయ పురుషుడు, భౌతికం అన్నమయ పురుషుడు. ఇవి నిలబడేటివి. మామూలు మనుషుల్లో ఉన్న ఈ మనసు, ప్రాణము, శరీరాలు నిలబడాలి. అంతరాత్మతో పాటుగా కొనసాగేటివి ఇవి 3. మరి పునర్జన్మ గురించి చూస్తే, ఎవరైనా పునర్జన్మ పొందినప్పుడు అది ఎప్పుడూ ఉన్నతమైన స్థితిలోనే ఉంటుందా? ఈ జన్మలో ఒక స్థితిలో ఉన్నాము, సరే మధ్యలో గ్యాప్ తీసుకున్నాము, మళ్ళీ జన్మకు వచ్చాము, మరి అది ప్రోగ్రెసివ్ గానే ఉంటుందా ఎప్పటికీ? అంటే శరీరం మారినంత మాత్రాన తదుపరి జన్మ ఖచ్చితంగా మెరుగ్గా ఉంటుంది అనేది కూడా పొరపాటు. ఎందుకంటే భౌతిక జీవితం అందించే పురోగతి అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకున్నప్పుడు, మనం ప్రోగ్రెస్ అయ్యే అవకాశాన్ని మనం పూర్తిగా వినియోగించుకుంటే
అప్పుడు మనకు వచ్చే జన్మ ఈ మరణం అన్నది కూడా మనకి హెల్ప్ అవుతుంది. వచ్చే జన్మ ఇంకా పురోగతిలో ఉంటుంది. ఇంకా ఎక్కువగా ఇంకా ఇదిగా ఉంటుంది. మనం ఈ జన్మలో ఎంత ప్రోగ్రెస్ అవుతామో అది వచ్చే జన్మలో కంటిన్యూ అవుతుంది. అలా కాకుండా అవకాశం ఉన్నా కూడా ఏం చేయకుండా ప్రోగ్రెస్ కాకుండా ఇంకా పతనానికి పోయే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు సహజంగానే ఇంకా క్షీణస్థితికి పోతారు. దీనికే బుద్ధిజంలో 4 రకాల వ్యక్తులు ఉన్నారు అని చెప్తారు. అట్లా ఏమంటే మొదటి రకము చీకటి నుంచి వెలుగులోకి పయనించేవాళ్ళు. చీకటి నుంచి వెలుగులోకి పయనించే వాళ్ళంటే వీళ్ళకి ఎప్పుడు కష్టాలు ఉంటాయి, దుఃఖాలు, అన్ని రకాల సమస్యలు, ఇంకా ఆర్థిక సమస్యలు అన్నీ ఉంటాయి ఎప్పుడు. కానీ వీళ్ళు ద్వేషించరు. మనుషుల్ని ద్వేషించరు. తమ జీవితాన్ని ద్వేషించరు. భగవంతుని కృపగా అందులోనే భగవంతుని అనుగ్రహాన్ని కనుక్కుంటారు. భగవంతునితో అనుసంధానంలో ఎప్పుడూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చీకట్లో ఉన్నా కూడా ఆ నెక్స్ట్ జన్మ ప్రోగ్రెస్ అనేది వెలుగులోకి పయనించడం ఉంటుంది. అలాగే రెండో రకం ఉంటారు. చీకటి నుంచి చీకటికి పయనిస్తారు. అంటే చీకట్లో అంటే వాళ్ళ కష్టాలు, కన్నీళ్లు, ఇంకా దుఃఖాలు ఎప్పుడూ ఉంటాయి, అనారోగ్యము అన్ని. కానీ వీటిని ఏం చేస్తారంటే తిట్టుకుంటూ ఉంటారు. ఇంకా ఇంకా మోసాలు చేయడము, ఇంకా ఇంకా ఇది చేయడము, అంటే ఇంకా ఇంకా పతనంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళను చీకటి నుంచి ఇంకా చీకటిలోకి పయనిస్తారు. ఇంకా మూడవ రకం వెలుగు నుంచి చీకటికి పయనిస్తారు. కొంతమందికి మనకు అర్థం కాదు, వీళ్ళు ఏం పుణ్యం చేశారబ్బా అనుకుంటాం, పూర్వజన్మ సుకృతం అనుకుంటాం. అన్నీ ఉంటాయి, డబ్బు ఉంటుంది, పదవి ఉంటుంది, హోదా ఉంటుంది, వాళ్ళు అనుకున్నవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ వాళ్ళు ఏంటంటే అతిశయం పెంచుకుంటారు. గర్వంతో, అహంకారంతో అదంతా వాళ్ళదే గొప్ప అన్నట్టు ఉంటారు. అలాంటప్పుడు అలాంటి వాళ్ళు వెలుగు నుంచి చీకటిలోకి ప్రయాణం చేస్తారు. ఇంకా నాలుగవ రకం వ్యక్తులు ఎలా అంటే వెలుగు నుంచి వెలుగులోకి ప్రయాణం చేస్తారు. అంటే వీళ్ళకు కూడా అన్నీ ఉంటాయి, ఏమీ సమస్యలు ఉండవు, అన్ని రకాలుగా కూడా భగవంతుడు అన్ని అదృష్టాలు ఇస్తాడు. కానీ వాళ్ళు భగవంతుని అనుగ్రహాన్ని గుర్తిస్తారు. భగవంతునితో ఎప్పుడు అనుసంధానంలో ఉండటానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి వాళ్ళు వెలుగు నుంచి ఇంకా వెలుగులోకి, ఇంకా కాంతిలోకి ప్రయాణం చేస్తారు. కాబట్టి చనిపోయిన తర్వాత వచ్చే గమ్యాన్ని నిర్ణయించటంలో మన చివరి చైతన్య స్థితి కూడా చాలా ముఖ్యమైనది ఉంటుంది. అంటే మరణించే సమయంలో ఒక వ్యక్తికి తన పనిని కొనసాగించటానికి, మళ్ళీ తిరిగి రావాలి అనే తీవ్రమైన ఆకాంక్ష ఉంటే అది నెరవేరటానికి పరిస్థితులు అనుకూలిస్తాయి. కొంతమంది మేధోపరమైన శిఖరాల మీద జీవించిన వ్యక్తులు ఉంటారు. ఉదాహరణకి రచయితలు, సంగీత విద్వాంసులు, కళాకారులు. వాళ్ళంతా కూడా తాము చేయాల్సిన పని ఉందని, ఇంకా తాము చేపట్టిన పని పూర్తి చేయలేదని, వాళ్ళకి ఏదో ఇంకా ఇంకా సాధించాలని ఉంటుంది. అలా లక్ష్యం కంప్లీట్ కాకుండానే వాళ్ళు మరణిస్తారు. అలాంటి వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా భూ వాతావరణంలోనే ఉండటానికి సిద్ధంగా ఉంటారు. సాధ్యమైనంత వరకు ఐక్యతతో ఉంటూ ఇతర మానవ శరీరాల్లో తమ పురోగతిని సాగించడానికి ప్రయత్నం చేస్తారు. దీనికి మదర్ ఒక మంచి ఉదాహరణ చెప్తారు. మదర్కి తెలిసిన ఒక గొప్ప పియానిస్ట్, సంగీత విద్వాంసుడు ఉండేవాడు. అతను మరణించాడు. అతని చేతులు ఎంతో నైపుణ్యంతో, టాలెంట్ కానీ, ఖచ్చితత్వము, వేగంలో అద్భుతంగా వాయించేవాడు. అయితే అతను చనిపోయినప్పుడు తాను బ్రతికి ఉంటే సంగీతంలో ఇంకా ఇంకా అభివృద్ధి చెందేవాడిని అనే బలమైన ఆకాంక్షతో ఉండేవాడు. అతని ఆకాంక్ష ఎంత తీవ్రంగా ఉందంటే అతని సూక్ష్మ చేతులు, సటిల్ హ్యాండ్స్ అంటారు కదా, అవి కరిగిపోకుండా ఆ రూపాన్ని అట్లాగే నిలబెట్టుకున్నాయి. కొంచెము ఓపెన్ అయిన వాళ్ళు, కొంచెం రిసెప్టివిటీ ఉన్న వాళ్ళు, గ్రహణ శక్తి కలిగిన వాళ్ళు మంచి సంగీత విద్వాంసుల్ని కలిసిన ప్రతిసారి ఇతని చేతులు వాయిస్తున్న వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఆ సటిల్ హ్యాండ్స్, ఆ వాయించేవాళ్ళు అంటే వాళ్ళు కూడా రిసెప్టివిటీ ఉండాలి. ఓపెన్నెస్ ఉన్నప్పుడు టక్కున వెళ్ళిపోయాయి. వాళ్ళు మామూలుగా వాయించే వాళ్ళు కూడా ఇతని చేతులు కూడా అందులోకి రావటం వలన అద్భుతంగా వాయించేవాళ్ళు. సడన్ గా మారిపోయేది వాళ్ళు వాయించటం కూడా. ఆ సమయంలో వాయిస్తున్నది కేవలం ఆ వ్యక్తి మాత్రమే కాకుండా ఈ మరణించిన కళాకారుడి చేతులు కూడా ఇతన్ని వాడుకున్నాయి. ఇలా కూడా మరణించిన తర్వాత తమ ఆశయాన్ని ఇతరుల్లో కొనసాగించే ఆత్మలు కూడా ఉంటాయి. అయితే మరణానికి భయపడకుండా ధైర్యంగా మృత్యువుని ఎదుర్కోవాలంటే మనకు ఒక ఉన్నత లక్ష్యం ఉండాలి. ఉన్నత ఆదర్శము, ఉన్నత లక్ష్యం అనేది ఉండాలి. దేశభక్తులకు మృత్యువుకు భయపడే ధైర్యం, యోగులకు మృత్యువుకు భయపడిన ధైర్యం ఉంటుంది. వాళ్ళ లక్ష్యంతోనే వస్తుంది. దీనికి ఉదాహరణ మన సీనియర్ సాధకులే ఉన్నారు. శ్రీ అరవిందులకు అతి దగ్గర అనుచరులు.
శ్రీ అరవిందుల వారితో పాటుగా అలీపూర్ జైల్లో ఉన్నవాళ్ళు నళినీకాంత్ గుప్తా, సుధీర్ కుమార్ సర్కార్, వాళ్ళు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు అంటే మనకు వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులను చూస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది. అసలు మరణం అన్నదానికి వాళ్ళు ఏ రోజు భయపడలేదు. వీళ్ళు జైల్లో ఉన్నప్పుడు జీవితం పట్ల, మరణం పట్ల వాళ్ళు చూపించిన ధోరణి చూసి ఆ జైలు అధికారులు, బ్రిటిష్ వాళ్ళు తలలు పట్టుకునేవాళ్ళు. అంటే శ్రీ అరవిందులు అలీపూర్ జైలు వెళ్ళిన తర్వాత 1 సంవత్సరం తర్వాత శ్రీ అరవిందులను కొద్ది మందిని విడుదల చేశారు, 10 మందిని నిర్దోషులుగా. కానీ సుధీర్త, బరీంద ఇలాంటి వాళ్ళందరినీ ఒక 20 మందిని అండమాన్ నికోబార్ దీవుల్లో సెల్స్‌కు పంపించారు. అక్కడ వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఎలా అంటే గానుగలో కాడికి కట్టి నూనె తీయించేవాళ్ళు. అంటే మామూలుగా ఎద్దునో, గుర్రాన్నో కాడికి కడతారు నూనె తీయించడానికి. ఆ ఎద్దునో, గుర్రాన్నో కడితే 16 పౌండ్ల నూనె వచ్చేది. వీళ్ళను కట్టి 30 పౌండ్ల నూనె రావాలని రోజంతా వాళ్ళని కొట్టేవాళ్ళు, హింసించేవాళ్ళు. అది రాకపోతే ఆ రోజు వాళ్ళకి భోజనం ఉండేది కాదు. భోజనం పెట్టేవాళ్ళు కాదు. ఇంకా టెంకాయ పగలగొట్టి ఆ కొబ్బరి పీచుతో తాళ్ళు చేయమనేవాళ్ళు. వాళ్ళకి అరచేతులు రాసుకుని పోయి రక్తం వచ్చేది. కాళ్ళు చేతులు కట్టేసి వేలాడేసి హింసించేవాళ్ళు. అయినా ఎక్కడా కూడా వాళ్ళకు మరణిస్తామేమో అని భయపడి వెనుకంజ వేసినట్లు కనిపించదు. ఒకసారి భోజనం సరిపోక ఆకలికి తట్టుకోలేక పశువులకేసే మేత కూడా, పశువుల మేత గడ్డి కూడా తిన్నారు. కాబట్టి ఎక్కడా మరణం గురించి వాళ్ళు భయపడలేదు. మరణానికి భయపడటం కానీ, గత జన్మల గురించి ఆలోచించటం కానీ వ్యర్థం. ఒక ఉన్నత లక్ష్యం పెట్టుకొని దానికోసం కృషి చేసినప్పుడు భయం అనేది ఉండదు. మనకు ఒకవేళ జన్మల గురించి తెలిస్తే, గత జన్మల గురించి, అది మన స్వభావాన్ని అర్థం చేసుకోవటానికి, మన లోపాలను సరిదిద్దుకోవటానికి అంతే, అంతవరకే దాని ఉపయోగం. గత జన్మల జ్ఞానం ఆసక్తికరంగా ఉండొచ్చు, కానీ నిజం చెప్పాలంటే అది అంత ప్రాముఖ్యమైనది కాదు. దానికంటే భవిష్యత్తుపై, మనం పొందాల్సిన చైతన్యంపై, మన స్వభావ వికాసంపై, ముఖ్యంగా మన లక్ష్యంపై దృష్టి సారించడం అన్నది చాలా ముఖ్యం. గత జన్మలతో మనకు అవసరం లేదు. మనం గతంలో ఏమై ఉన్నాము అన్నది ముఖ్యం కాదు. భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నాము అన్నది అతి ముఖ్యం. ఆ లక్ష్యం దిశగానే మన సాధన కూడా ఉండాలి. చివరగా మదర్ చెప్పిన ప్రేయర్తో ఈ సెషన్ ముగిద్దాం. One must know how to give one's life and also one's death, give one's happiness and also one's suffering, to depend for everything and in all things upon the divine dispenser of all our possibilities of realization, who alone can and will decide whether we shall be happy or not, whether we shall live or not, whether we shall participate or not in the realization, in the integrality and absoluteness of this love, this self-giving, lies the essential condition for perfect peace, the indispensable foundation of constant beatitude. ఒక వ్యక్తి తన జీవితాన్ని, మరణాన్ని కూడా ఎలా అర్పించాలో తెలుసుకోవాలి. తన సుఖాన్ని, తన దుఃఖాన్ని కూడా సమర్పించాలి. మన సాక్షాత్కారానికి అవసరమైన అన్ని అవకాశాలను ప్రసాదించే ఆ దివ్య ప్రదాతపై, ఆ భగవంతునిపై ప్రతి విషయంలోనూ అన్ని వేళలా ఆధారపడాలి. మనం సుఖంగా ఉంటామో లేదో, జీవిస్తామో లేదో, ఆ సాక్షాత్కారంలో పాలు పంచుకుంటామో లేదో నిర్ణయించేదంతా ఆ భగవంతుడు మాత్రమే. ఈ ప్రేమ, సమగ్రత, సంపూర్ణతలు, ఈ ప్రేమలో, ఈ సమగ్రతలో, ఈ సంపూర్ణతలో, ఈ ఆత్మ సమర్పణలోనే సంపూర్ణ శాంతికి అవసరమైన ముఖ్యమైన స్థితి ఉంది. నిరంతర ఆనందానికి కావలసిన అనివార్యమైన పునాది కూడా అందులో ఉంది. అంటే ఎప్పటికీ ఆనందానికి, పరమానందానికి కావలసిన పునాది కూడా ఈ ప్రేమలో, ఈ సమగ్రతలో, ఈ సంపూర్ణతలో, ఈ ఆత్మ సమర్పణలోనే ఉంది. ఇటువంటి జ్ఞానాన్ని ప్రసాదించిన శ్రీ దివ్య జననికి శతకోటి వందనములు సమర్పించుకుంటున్నాను.